మనుషులందరూ తప్పిపోయారు, దేవుడు ఉండే లోకానికి చేరట్లేదు. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. మరలా నా పిల్లలు నా దగ్గర చేర్చుకోవాలని పరమాత్ముడి ఆలోచన అండి. మన పిల్లవాడే తప్పు చేస్తే మరలా కొట్టి తిట్టైనా మరలా మన ఇంటికి రప్పించుకుంటాము, అతను ఎంత తప్పు చేసినా. అలాగే దేవుడు అండి, ఈ ప్రపంచంలో మనుషులందరూ మరలా నా పిల్లలు పరలోకానికి రావాలని ఒక సంకల్పం చేసుకున్నాడండి దేవుడు. అందుకనే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించాడు. ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేం అనే గ్రామంలో కన్య గర్భాన్ని జన్మించాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికి ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా నిర్దోషిగా బ్రతికాడండి. ఆయనలో ఎటువంటి పాపం చేయలేదు. అలాగే ఈ ప్రపంచంలో మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాడండి. చనిపోయి తిరిగి లేచాడు. ముందుగా చెప్పాడు, నేను చనిపోతాను, తిరిగి 3వ దినాన్ని లేస్తాను అని చెప్పాడు. అలాగే ఈ గ్రామంలోన ఎంతో మంది పుట్టారు, అలాగే చనిపోయారు. ఏ ఒక్కరి సమాధులైనా తిరిగి లేచారా అంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేదండి. యేసుక్రీస్తు మాత్రమే చనిపోయి తిరిగి లేచాడు. ఆయన సమాధి మాత్రమే ఇప్పటికీ ఖాళీగా ఉందండి. ఈ ప్రపంచంలో ఎంతో మంది పుట్టారు, చనిపోయారు, కానీ ఎవ్వరూ లేదు. అలాగే సమాధిని గెలిచిన ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు అండి. ఆయన చెప్పాడు ఒక మాట, నేనే సత్యం, నేనే జీవం, పరలోకానికి నేనే మార్గం అని చెప్పాడండి.